ఇక ఈ వార్త అందరు రాలే కానీ వీళ్ళు రాశారు. ఒకే రోజు 402 కోట్ల కిక్కు. సోమవారం ఒక్కరోజే భారీగా మద్యం అమ్మకాలు. డిసెంబర్లో మొత్తంగా 3662 కోట్ల సేల్స్ అయినాయట. ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం. నకిలీ మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ ఫోకస్. కొత్తగా విట్రో యాప్ ద్వారా ప్రత్యేక నిఘా. డ్రగ్స్ సరఫరా పైన స్పెషల్ నజర్. వాళ్ళ నజరు మిగతా వాటి మీద ఏమున్నదో తెలియదు కానీ ఈ అమ్మకాలు పెంచడం మీద మాత్రం పెద్ద ఎత్తున నజరు ఉన్నది. నిన్న ఒక్కరోజే 400 కోట్ల రూపాయల మందు తాగిందట తెలంగాణ. చూసుకోరు ఎట్లుందో. మన రాష్ట్రాన్ని కాపాడుతున్నది ఇదే. మన రాష్ట్రాన్ని మనకు వస్తున్న రైతు బంధో లేకపోతే ఇంకో స్కీమ్ ఎట్లా ఇగో ఈ మద్యం ఆదాయంతోనే మనకు వస్తున్నాయి. దీని వెనకాల జరుగుతున్న విధ్వంసం ఏందనేది మనం ఆలోచించాలి. నూతన సంవత్సరం వేడుకలు ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. వీకెండ్స్లో అయితే 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉంటుంది. సోమవారం 2024 డిసెంబర్ 30వ తేదీన ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అంటే డిసెంబర్ 30కి 31 కోసం కొనుక్కొని ముందుగా పెట్టుకున్నది. మరి 31 నాడు కొన్నది ఆ లెక్క వేరే. మళ్ళా అంటే దగ్గర 1000 కోట్ల మంది ఆగినట్టు లెక్క. రాష్ట్రంలో 2620 మద్యం షాపులు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులు, 1117 బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లు ఉన్నాయి. 51 కంపెనీల ద్వారా 1000 రకాల మద్యం ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొంది ఉన్నది. ఆయా ప్రాంతాలకు 19 డిపోల నుంచి బెవరేజెస్ సంస్థలు ఈ మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ప్రతి నెల 40 లక్షల నుంచి 45 లక్షల కేసుల బీర్లు, 30 లక్షల నుంచి 35 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయి. డిసెంబర్లో ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం వస్తోంది. నూతన సంవత్సరం వేళ 2024 డిసెంబర్ 30వ తేదీన 402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇందులో 3,82,265 కేసుల లిక్కర్, 3,96,114 కేసుల బీర్ల అమ్మకాలు జరిగినాయి. 31వ తేదీ సైతం రెట్టింపు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని చెబుతున్నారు. 1000 కోట్ల మద్యం అమ్మకం దిశగా చర్యలు. డిసెంబర్ 30, 31వ తేదీ 2 రోజుల్లో 1000 కోట్ల మద్యం అమ్మకాలే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 2022 డిసెంబర్లో 3100 కోట్లు, 2023 డిసెంబర్లో 4292 కోట్లు, 2024 డిసెంబర్ 30వ తేదీ వరకు 3662 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయని ఆఫీసర్లు తెలిపారు. సో నిన్న 31ది కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా అది 4000 కోట్లకు చేరి ఉంటుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. నిన్న కూడా గట్టిగానే 400 కోట్ల దాకా అయి ఉంటుంది. నిన్న దాదాపు 400 అంతే, నిన్న కూడా అంతే అయి ఉంటుంది. సో ఇది డిసెంబర్ 30th లెక్క. 31st లెక్క వస్తే ఈజీగా 31st పార్టీల కోసం జనాలు తాగిన మద్యం ఎంత అంటే 1000 కోట్లు, 1000 crores.